ఆ తర్వాత అలవాటు కదా. శరీరం ఉన్నంత కాలం ఈ శరీరం మనల్ని పాపంలో పడవేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది ప్రభు శరీరాన్ని నలుగుకొచ్చినాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పాపము ఈ పాప శరీర ఆకారంలో అసలు ప్రభు ఆత్మ కదండి, దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోను ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలంటే సత్యంతో మనకు సంబంధము. మనకు సత్యం అంటే ఏంటో తెలియదు. ఆత్మ సంబంధమైన కార్యములు గ్రహించుకునే శక్తి మనకు లేదు. అటువంటి మనము కేవలం శరీర సంబంధం మృదులైన వారు ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క కృప చేత ఆయన ఇచ్చినటువంటి ఉచిత రక్షణను పొంది ఆయన ఆత్మ చేత మనకు అనుసంధానము కలిగి కనెక్షన్ దేవునితో సంబంధము ఏర్పడి మునుపు దూరస్తులము ఇప్పుడైతే మునుపు విరోధులము ఇప్పుడైతే ఆయన ఇంటి వారుగా దేవునికి కుమారుడు ఇచ్చిన ఆ దత్తపుత్రాత్మను బట్టి దేవుని సుస్థైనగా మనలో మన శరీరంలో పాపం అనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ శరీరాన్ని నలగొట్టి మన స్వాధీనంలో ఉంచి దేవుని చిత్తాన్ని నెరవేర్చే శక్తిని పరిశుద్ధాత్మ మనకు కలుగ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నేను ఎక్కువసేపు మాట్లాడానంటూనే ఒకవైపు మళ్ళా కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మానుసారమైన జీవితం అనగా ప్రభువైన యేసుక్రీస్తు చిత్తానుసారమైనటువంటి జీవితము మనం జీవించాలంటే దేవుని వాక్యం చెప్పే ప్రతి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. దేవుని వాక్యాన్ని ఇష్టపడి చదవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం అభ్యాసం చేసుకుంటామో దేవుని మనస్సు మనం తెలుసుకోవాలి. దేవుని మనస్సు ఈ పరిశుద్ధమైన దేవుని వాక్యంలో బయలుపరచబడింది. దేవుని యొక్క ఆకాంక్ష, మానవుల పట్ల ఆయనకున్న అభిలాష, మనుషుల పట్ల ఆయనకున్న ప్రణాళిక కేవలము పరిశుద్ధ లేఖనములలో అంటే దేవుని వాక్యంలో వ్రాయబడిన తప్ప మరి ఎక్కడ కూడా అవి వ్రాయబడింది. కనుక బైబిల్ అందరము నెంబర్ 1 ప్రతిరోజు ఏం చేయాలి? మనం బైబిల్ బాగా ధ్యానించాలంటే అనేది ఆలోచన. దీని అర్థం ఏమై ఉంటుందబ్బా? దేవా ఇది అర్థమయ్యేటట్టు నాకు నీ చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆ ఉద్దేశం ఆ విధంగా సైలెన్స్, ఆ విధంగా దేవుని బిడ్డలుగా మనం ఆత్మానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేస్తాడు. అయితే దేవుడు తన పరిశుద్ధ లేఖనంలో తన బిడ్డలమైన వారం మనం ఎలా ప్రార్థన చేయాలనేది ఇక్కడ మొరపెట్టే విధానం తెలియజేస్తున్నాడు. సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రం కన్నీరు, రాత్రి మగళ్ళు కన్నీరు, విరామం కలుగునీయకు, ఎంత మాత్రము రెస్ట్ లేకుండా దేవుని దగ్గర నీరు కాస్తాం. అంటే మనకు అంత కన్నీరు బహుశా నదీ ప్రవాహం లాగా ప్రవహించేంత కన్నీరు మనకు ఎన్నడూ రాదు. కానీ మనం హృదయంలో నుండి అటువంటి దుఃఖాన్ని, మనోవేదన దేవునికి తెలియచేయాలి. నేను తెలియచేసిన తప్పులకే కదా ప్రభువా నీవు శిలువ మ్రానులో ప్రాణం పెట్టవలసి వచ్చింది, నీ రక్తాన్ని నువ్వు చిందించవలసి వచ్చింది. నేను నీ నిమిత్తమై భక్తితో జీవిస్తాను. నా తప్పులు క్షమించినందుకు నేను ఎంతో కృతజ్ఞత కలిగి బ్రతుకుతాను. నా జీవితకాలం అంతా నీవు చేసిన మేలు ఉచితంగా నా పాపములు క్షమించి నేను పొందవలసిన మరణ శిక్షను నీవు పొందావు, తిరిగి లేచావు. నీ ప్రేమను నేను ఏ విధంగా నీ రుణమును తీర్చుకోలేనని మన ప్రభువుకు తెలియచేయాలి. 19వ వచనం చూడండి అందరు కలిసి. విలాపవార్తలు 2వ అధ్యాయం 19. నీవు లేచి కలిసి అందరూ రాత్రి చదవండి. ఈ వచనాన్ని తీసారా బైబిల్? నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలికొని వారు మూర్ఛిల్లుచున్నారు. వాళ్ళు ఎంతో మంది ఆత్మీయంగా జీవితము లోతు అనుభవం లేక అటు ఇటు కానీ లోకాన్ని నమ్ముతుంది, అటు ఇటు కానీ అవగాహన లేని స్థితిలో ఏది శాశ్వతమైనది, ఏది విలువైనది,
ఏది దేవుని చిత్తానుసారమైనది, ఏది ప్రభువును సంతోషపెట్టేది, ఏది నా జీవితానికి శ్రేయస్కరమైనది అనే ఆలోచన అనేక మందికి లేక వ్యర్థపరచుకొని సమయమంతా అయిపోయిన తర్వాత ఆఖరిలో దేవుని దగ్గరకు వస్తారు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు ఎదకిలను ప్రతిఫలము రాక్షేత్రుని సిలువా రమణీయ లోతులలో రసనాలను రాజిల్లు నా పడవా నడిపించురా నావా. హల్లెలూయా. దేవుడే నడిపించాలి. నడిపించినప్పుడు మనం ఆయన నడిపించే క్షేమకరమైన మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. మరి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని మనము గమనించగలుగుతాం. ఆ భక్తుడు ఎంతో గొప్ప పేరు కలిగిన ప్రసంగి ఎవరో ఏపీ మాస్టర్ అయ్యారు. ఆఖరికి ఆయన చనిపోతున్న కొద్ది ఒక సంవత్సరం లోపే ముందే బహుశా 1-2 సంవత్సరాల ముందు ఈ పాట రాసి నిజమైన పశ్చాత్తాపం దేవుని దగ్గర తెలియజేసుకున్నాడు. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిని, అహమును ప్రేమించుదునే అరసితి ప్రభుని కలిమి, ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక నిగని అల్లాడి నావలలు నడిపించునా నావా. హల్లెలూయా. దేవుని జనదినము నా జీవితం అని నవ్వుకును నడిపించు ప్రభువా. నా ఆత్మను నీకు ఇష్టమైన ఆత్మగా, నిష్కళంకమైన ఆత్మగా ఉంచు. పరిశుద్ధాత్మతో కలిసి నడిచే అనుభవం నాకు దయచేయండి. మనలో ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో వేడుకోవాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఈ విషయాలన్నీ ఎక్కువ సమయం తీసుకొని నేను మాట్లాడితే గంటలు పడతాయి. అందుకని నేను చెప్పాలనుకున్నటువంటివి ఏమీ చెప్పలేక కొన్ని విషయాలే పెరిఫెరల్గా పై కొన్ని అట్లా చెప్పేసి ముగించుకోవడం అవుతాం. దీని గురించి యాక్చువల్గా 3 అర్ధగంటలు అంటే 1 గంటన్నర ప్రసంగం ఉంది మాకు. ఎవరు ప్రయోజనాలే అయినప్పటికీ 1 గంటన్నర సేపు మాట్లాడుకుంటే కానీ బైబిల్లో ఉన్న సమగ్రమైనటువంటి సందేశాలు పొందవచ్చు. సమగ్రమైనటువంటి దేవుని సందేశాన్ని మనం పొందాలి. మరి అటువంటి సమయం మనకు ప్రభు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ఈరోజు ఆలస్యం ప్రారంభించాం, కొంత అది మా ప్రయాణం అబ్బాళ్ళు ఎక్కువ. మరి అయినప్పటికీ దేవుడు తన బిడ్డలను మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనం ప్రవేశపెట్టి ఉన్నాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి మీరు 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు వరకు దేవుని మాటలు విన్నావు. జనులు హృదయపూర్వకంగా మొరపెట్టు. ఆ మొరపెట్టే జనులలో, హృదయపూర్వకంగా మొరపెట్టే జనులలో మనం కూడా ఉన్నామా? మన పేర్లు కూడా ఉన్నాయా? మనం వారిలో మరి ఇమిడి ఉన్నామా? వారితో కలిసి మనం కూడా ఉన్నామా? రేయి మరి మొదటి జామున మరి దినము ఆరంభమైన గడియలలో దేవుని సముఖంలో చేరి మనము ఆయన్ని ఆరాధించడానికి, మన హృదయం ఆయన సన్నిధానంలో కుమ్మరించుకోవడానికి, మన సాధక బాధకములు, మన కష్ట నష్టములు, మన వ్యయము, మన ప్రయాస, మన బాధ, మన హృదయంలో ఉన్న ఆవేదన దేవునికి చెప్పుకోవడానికి మనం ప్రార్థనను మరి ఆయుధంగా చేసుకొని ఆయన సముఖంలో మనం దాన్ని కుమ్మరించుకుంటున్నామా లేదు? దాన్ని పరిశీలన చేసుకోండి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా లేదు? మన నిమిత్తం ఆయన పడిన శ్రమను, ఆయన అనుభవించిన శిక్షను, ఆయన మోసినటువంటి పాప భారాన్ని మనం ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నామా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరు కూడా మన నీతిని బట్టి ఎలాంటి రక్షింపబడలేము.
ఆయన యొక్క ఉచితమైన కృప చేతనే రక్షించబడుతున్నాం. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, అర్హత లేని నన్ను నీ యొక్క గొప్ప ప్రేమ చేత అర్హత కలిగించి నీవే ఉచితంగా నన్ను నా ప్రతి బాధను తీసివేసి పాపం నుండి క్షమాపణ విడుదల కలుగు చేయడం ద్వారా నిత్య జీవానికి నన్ను అర్హుడుగా నువ్వు చేస్తున్నావు. నీకే వందనాలని ఎవరైనా కృతజ్ఞతాపూర్వక హృదయాలతో దేవుడికి మరి కృతజ్ఞతలు మరి ఆయన నమస్కారాలు తెలియజేశారు. ఎవరైనా ఉన్నట్లయితే నువ్వు చేసి చూస్తున్నాను. స్తోత్రం. నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను దేవుడిని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన నాకు జీవితాన్ని ప్రసాదించాడు. నా తప్పులను బట్టి కాక ఆయన తన కృప చేతని కనికరం చేతని తన బిడ్డగా నన్ను గుర్తించి నన్ను కాపాడుతున్నానని నేను నమ్మినట్లేదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఉన్నటువంటి వాళ్ళు మందికి అటువంటి అవగాహన ఉంది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మిగతా వారు కూడా దేవుడు మనని ఉచితంగానే కాపాడుతున్నాడు. మనని బట్టి కాదు, మన అర్హతను బట్టి కాదని తెలుసుకొని మరి ఆలస్యంగా మనం ఇంకా అదే విధంగా ఉన్నట్టయితే ఒకనొక దినాన్ని ఏమవుతుందో మనకు తెలియదు. మరణం ఎప్పుడొస్తుందో మానవుడికి తెలియదు. దేవుడికి ఎలా కృతజ్ఞత స్తుతులు చెల్లించే అనుభవం మనకు కావాలి. అట్టి అనుభవంలో మీరు అసలు రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపామయుడని పరిశుద్ధ లేఖనంలో కొన్ని తలంపులు మీ బిడ్డలతో పంచుకొని ఉన్నాను. ఈ మాటలు మీ బిడ్డల ఆత్మలకు ఉజ్జీవమును, ఆయన మరి ఆశీర్వాదాన్ని, అలాగే పశ్చాత్తాపాన్ని, అదేవిధంగా మీ సంఘంలో తీర్మానాన్ని కలుగు చేయనట్లు నేను వినియోగించుకోను. మాటలను బట్టి వాళ్ళు చిన్న పిల్లలను పెద్దలను బట్టి పూర్తి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ నిండైన ఆశీర్వాదంతో నింపమని ఈ వర్తమానం విని హృదయంలో నీ అందరూ విశ్వాసం పెంపొందించుకొని నీ బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ రీతిగా నీ సన్నిధిలో నమ్మకమైన విశ్వాసంగా ఉంచి ఈ పరిచర్య వాడుకొని మహిమ ఘనత ప్రభావం నీవే పొందమని జీవం కలిగి నీ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.